అమ్మ రాఖీ పండుగ వస్తుంది కదా! అసలు ఈ రాఖీ పండుగ అనేది మనం జరుపుకుంటున్నాం. కానీ ఇది ఎప్పటి నుంచి వస్తుంది ఈ ఆచారం? ఎవరు జరుపుకోవాలంటారు ముఖ్యంగా? చాలా మంచి విషయం. హ్మ్. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ఒక నిర్వచనంగా మనం ఈ రాఖీ పండుగను చేసుకుంటున్నాము. హ్మ్. నాకు తెలిసి ఇది ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ల క్రితం అయితే మనం ఎవరు ఇంత ఇదిగా మనం రాఖీ పండుగ చేసుకున్నట్టు ఎక్కడా చేసుకోలేదు. లేదు. అవును. ఈ ఆచారం అనేది. ఎక్కువగా ఉత్తరాంధ్రప్రదేశ్‌లో అంటే ఉత్తర హ్మ్. భాగంగా ఉన్న ఉత్తరప్రదేశ్ అట్లా హ్మ్. వాళ్ళు ప్రాంతీయంగా ఈ రాఖీ పండుగ చేసుకున్నారని మనకు తెలుస్తోంది. హ్మ్. కాకపోతే ఏంటంటేనమ్మా రాష్ట్రాల వాళ్ళు వివాహాల నిమిత్తం ఆ రాష్ట్రం వాళ్ళు మన పిల్లని చేసుకోవటం, హ్మ్. మన పిల్లల్ని వాళ్ళు చేసుకోవటం ద్వారా హ్మ్. ఈ వివాహ వ్యవస్థలో అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు వివాహాలు చేసుకోవటం వల్ల ఆచార వ్యవహారాలను కూడా కొన్ని కొన్ని అక్కడ వాళ్ళు ఇక్కడ చేసుకోవటం, ఇక్కడ ఆచార వ్యవహారాలు అక్కడ చేసుకోవటం, హ్మ్. ఈ పెళ్ళిళ్ళ వల్ల ఇలా వచ్చింది. ఓకే. కొంతమంది హ్మ్. ఆడపిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేసుకున్నారనుకోండి. హ్మ్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పిల్లలు మనం చేసుకున్నాం. హ్మ్. పాపం అక్కడ వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కదా! వీళ్ళు ఈ పండగ చేసుకుంటూ ఉంటే, హ్మ్. మన ఇంట్లో ఆడపిల్లలు కూడా మనం కూడా మన తమ్ముడికి, అన్నయ్యకి చేసుకోవాలనిపిస్తది. రాఖీ కట్టొచ్చుగా అన్న హ్మ్. ఉద్దేశంతో అవును. ఈ పండగను చేసుకుంటాం. ఏదైనా హ్మ్. ఒక మంచి విషయం, ఒక హ్మ్. మంచి పండగ, మంచి మనసుతో ఆహ్లాదంగా చేసుకునేది ఏ పండగైనా చాలా హ్మ్. బావుంటుంది. ఓకే. అట్లా చేసుకోవటం. కాపోతే మనకి పురాణాల్లో కూడా హ్మ్. ఒక నానుడుంది. ఈ రాఖీ కట్టటం అనేది. రాఖీ అంటే రక్షాబంధనం. రక్ష అంటే అతనికి ఏ చెడు జరగకుండా ఉండాలి, హ్మ్. మేలు జరగాలి, అన్ని విషయాల్లోనూ జయం చేకూరాలి అని. ఓకే. ఒకానొక టైంలో రాక్షసులు దేవేంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళి హ్మ్. దేవేంద్రుడిని అసలు ఆయన సింహాసనం నుంచి తరిమేశారు అమరావతి నుంచి. తరిమేసి అమరావతిని వీళ్ళు ఆక్రమించుకొని వీళ్ళున్నారు రాక్షసులు. హ్మ్. ఉన్నప్పుడు మళ్ళీ దేవేంద్రుడు వాళ్ళని ఎట్టయినా పారదోలాలి, యుద్ధానికి వెళ్ళాలి గదా! అప్పుడు దేవేంద్రుడి భార్య ఏం చేసిందంటే, నా భర్త రాక్షసుల మీదకి మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నాడు. హ్మ్. ఈసారైనా జయించి రావాలి. మన అమరావతి పట్నం మనకి రావాలి మళ్ళీ తిరిగి. హ్మ్. దేవేంద్రుడు జయించి రావాలి. నా భర్త జయించి రావాలి సుఖంగా, క్షేమంగా అని ఆవిడేం చేసిందంటే, పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసుకుని, హ్మ్. అక్కడ ఒక దారాన్ని పెట్టుకుని, రక్షాదారంగా ఒక దారాన్ని పెట్టుకుని పూజ చేసుకుని, దేవేంద్రుడికి ఆ రక్ష కట్టింది కుడి చేతికి. ఓకే. కట్టి, స్వామి హ్మ్. మీకు ఈ రక్ష కడుతున్నాను భగవంతుడికి పూజ చేసి. కాబట్టి మీరు క్షేమంగా వెళ్ళి ఈ యుద్ధంలో జయించి మళ్ళీ మీరు తిరిగి రావాలి అని కట్టింది ప్రప్రథమంగా. ఓకే. ఆవిడ కట్టింది. హ్మ్. తర్వాత మళ్ళీ మహాభారతానికి వచ్చేసరికి శిశుపాలుడు నూరు తప్పుల గురించి అయిపోయిన తర్వాత శిశుపాలుడిని శ్రీకృష్ణుడు వధించాడు హ్మ్. తన సుదర్శన చక్రంతో. వధించినప్పుడు ఆ సుదర్శన చక్రాన్ని వదిలిన టైంలో కొద్దిగా చేతికి వేలికి గాయమైంది కృష్ణుడికి. హ్మ్. ఆ దగ్గరలోనే ఉంది ద్రౌపదీదేవి. హ్మ్. ఉండి అందరూ అటు ఇటు చూస్తున్నారు. ఏం జరుగుతుంది? కట్టాలి గుడ్డకని కట్టాలి చేతికని. హ్మ్. చూస్తుంటే ఎటువంటి ఆలోచన చేయకుండా ఎంతో ఖరీదైన తన చీరని చెంగునిట చింపి హ్మ్. వెంటనే కృష్ణుడికి కట్టుకట్టింది. ఓకే. కృష్ణుడికి ద్రౌపదీదేవి చెల్లెలు వరసే కదమ్మా అయ్యేది. హ్మ్. కాబట్టి అది కూడా ఒక రకంగా రక్షే. హ్మ్. అట్లా కట్టడం కూడా రక్షగానే భావిస్తాం. కాబట్టి హ్మ్. మనకి పురాణాల్లో 2 ఇతిహాసాల్లో చెప్పబడుతోంది ఇది. రక్షాబంధన్ అనేది. హ్మ్. కాకపోతే ఇప్పుడేంటంటే మనం చెంకీలతోనూ, దారాలతో రకరకాలుగా అవును. చేసినవి కడుతున్నారు. మోడల్స్. హ్మ్. న్యాయంగా అట్లా కాదు. హ్మ్. రక్షాబంధన్ అనేది చక్కగా నూలు హ్మ్. 3 రంగులు కలిసిన ఒక దారాన్ని, నూలు దారాన్ని హ్మ్. 3 రంగులు అంటే ఒక రకంగా దిష్టి దోషాలు పోతాయి. ఓకే. రక్షగా కూడా ఉంటుందన్నమాట. నరదిష్టి గాని ఏమీ తగలదుదని. హ్మ్. కాకపోతే 3 రంగుల దారం కలిసిన దాన్ని మనం నూలు దారాన్ని రక్షగా కట్టడం అనేది మంచి పద్ధతి, విధానం. అంటే అమ్మ సొంత అన్నదమ్ములకైతేనే కట్టాలంటారా? ఎవరినైనా మనం అన్న అనుకోని కట్టొచ్చంటారా? ఎవరికైనా కట్టొచ్చు. ఇప్పుడు అక్కడ ఓకే. సతీదేవి ఏం చేసింది? హ్మ్. ఎవరైతే ఒక విజయం గురించి ఒక పని నిమిత్తం వాళ్ళు వెడుతున్నారో, హ్మ్. వాళ్ళు కూడా విజయులై రావాలనే కదా కట్టిందక్కడ. అవును. కాబట్టి ఎవరికైనా రక్షాబంధన్ అనేది కట్టొచ్చు. తప్పేం లేదు. హ్మ్. అంటే వాళ్ళు మంచిగా ఉండాలి, మంచి పొజిషన్‌లో ఉండాలి, హ్మ్. ఆయురారోగ్యాలతో ఉండాలి. ఓకే. ఇప్పుడు సైన్యంలోకి యుద్ధానికి వెళ్తున్నారు ఎవరైనా హ్మ్. స సైనికులు. వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని మనం రక్ష కట్టొచ్చు.
ఓకే. తప్పేం లేదమ్మా. కాబట్టి ఇది అట్లా నూలు దారంతో కట్టడం అనేది మంచి పద్ధతి. కాకపోతే దానికి కూడా ముందు కాస్త పూజ చేస్తే దానికి ఒక శక్తి బలం వస్తుంది. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గుడికి కానీ ఎక్కడికైనా వెళ్తామమ్మా, వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దగ్గర పెట్టింది దారం తీసుకుంటాం, కడతాం. అసలు కాశీ వెళ్తాం, కాశీ వెళ్ళినప్పుడు కూడా మనం అక్కడ నల్ల దారాలు తెచ్చుకుంటాం, కాశీ దారాలు అంటారు. కాబట్టి ఈ ఆచారం అనేది దేవాలయాల్లో వాటిల్లో కూడా ఉంది. కాకపోతే వాటికి ఒక పవిత్రత రావాలంటే ఏం చేయాలి, దేవుడి పాదాల దగ్గర ఉండాలి కాసేపు, ఉంటే కట్టుకుంటే వాటికి ఒక పవిత్రత, ఒక ఇది అనేది వస్తుంది, ప్రభావం అనేది వస్తుంది. అప్పుడు దుష్టశక్తులు కానీ ఏదైనా మన జోలికి రాకుండా పారదోలటానికి, మన సకల కార్యాలు చక్కగా నెరవేరటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది రక్ష అనేది. కాబట్టి ఆ ఉద్దేశంతో కట్టుకునేదే రక్షాబంధన. అక్క ఎవరికి మీకు చక్కగా ఎవరైనా సోదర వరసైన వాళ్ళకి ఎవరికైనా కూడా రక్షాబంధన చక్కగా కట్టుకోవచ్చు. దానికి కాస్త విధి విధానాలతో పూజ చేసుకుని, దానికి కూడా కాస్త అగరత్తు ధూపం అనేవి చూపించుకుని, కాస్త ఏదైనా స్వీట్ నైవేద్యం పెట్టుకుని అప్పుడు కట్టుకోవటం అనేది మంచి పద్ధతి. ఓకే. కాబట్టి ఇది ఒక రకంగా సోదరుడు ఇంటికి వెళ్ళి కట్టాలి, కానీ సోదరుడిని మన ఇంటికి పిలిచి మనం కట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఓకే. సోదరే వెళ్ళాలి, వెడితే కట్టిన తర్వాత సోదరికి పసుపు కుంకుమ ఇస్తారు, పసుపు కుంకుమ పెడతారు. ఆడపిల్ల కాబట్టి ఇంటికి వచ్చింది కాబట్టి పసుపు కుంకుమ పెడతారు. దీనివల్ల ఏం తెలుస్తుందంటేనమ్మా, ఆడపిల్లకి ఏ కష్టం వచ్చినా కూడా సోదరుడు అనేవాడు అండగా ఉన్నాడు, తనకి బలం ఉంది అని నలుగురికి తెలుస్తుంది. ఆమె కూడా ధైర్యంగా ఉంటుంది. అతనికి కూడా, సోదరుడికి కూడా నాకు తోబుట్టు అనేది ఉంది, నా కష్ట సుఖాల్లో నాకు మంచి చెడు చెప్పటానికని తనకు కూడా ధైర్యం అనేది ఏర్పడుతుంది. కానీ చాలామంది రక్ష కడితే నువ్వు డబ్బులు ఏమి ఇస్తావు అని అడుగుతున్నారు. అది చాలా తప్పు విధానం. అది మనం రక్ష కట్టి డబ్బులు అడగటం, డబ్బులు తీసుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. మనం వాళ్ళ ఇంటికి వెడితే పసుపు కుంకుమ పెడతారు. పసుపు కుంకుమ అంటే అది చీరా జాకెట్ కానీ, లేకపోతే పసుపు కుంకుమ పూలు కానీ వాళ్ళు మనకి ఇస్తారు ఆనందం కొద్ది. అమ్మ, రాఖీ కట్టినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కడుతూ ఉంటారు. కొంతమంది హారతి ఇచ్చి, స్వీట్ పెట్టి, అక్షింతలు పోసి, అసలు కట్టే విధానం ఏంటంటారు? అంటే అదే నేను చెప్పినట్టు దైవం దగ్గర ముందుగా రాఖీ మనం దారాలతో తయారు చేసుకుని స్వామివారి దగ్గర పూజ చేసుకుని, ఓకే, తర్వాత అవి చక్కగా పళ్ళెల్లో తీసుకొచ్చుకుని పెట్టుకుని అక్కడ స్వామివారికి హారతి ఇస్తాం కదా, అట్లాగే వీళ్ళకు కూడా ఆ హారతి డైరెక్ట్గా తీసుకొచ్చేనే ఇవ్వచ్చు. లేకపోతే కొద్దిగా టైం లేట్ అయింది అనుకున్నప్పుడు చక్కగా వీళ్ళకు కూడా కూర్చోబెట్టి బొట్టు పెట్టి హారతి ఇచ్చి రక్ష కట్టి ఒక తీపని అనేది తినిపించడం అనేది మంచి పద్ధతి. చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే నేనేమంటానంటే ఆ రక్షకు ఒక పూజా విధానం కూడా చేసుకుంటే దానికి ఒక పవిత్రత అనేది వస్తుంది, బలం అనేది వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.